ఇది నాన్న ప్రభువు మనకిచ్చినటువంటి అంశము, మనల్ని దేవుని రాజ్యమునకు సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడే. ఎవరండి? మనల్ని దేవుని రాజ్యమునకు సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడే. ప్రభు అన్నారు, నేను వెళ్ళి ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను అన్నారు యోహాను సువార్తలో. ఆయన ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే, చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మనలో శరీరము, ప్రాణము, ఆత్మ. ఇప్పుడు గుడ్డు తెలుసుగా అండి, గుడ్డులో పై పొర ఉంటుంది, దాన్ని ఉడకబెట్టినప్పుడు చుట్టూ ఏముంటుంది? తెల్లని భాగం ఉంటుంది, లోపల ఏముంటుంది? నీలం. హల్లెలూయా. ఇప్పుడు సూర్యుని చూడండి, వెలుగు, అలాగే కిరణాలు, అలాగే వేడి, అవునా కదా? 3. అట్లాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి ఆయన పని చేశారు ప్రవక్తల ద్వారా. తండ్రి ఆయన కొంతకాలం నడిపించారు. మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్తున్నా. అలాగే కుమారుడు కూడా ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 33.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు ఉండి ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే అద్భుతమైనటువంటి సేవ జరిగించారు. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోతూ అన్నారు, ఇదిగో వేరొక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను మీ మధ్యలోనికి నేను పంపిస్తాను అని ప్రభు చెప్పారు. ఏమిటి ఆయన యొక్క పని అనంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటయ్యా అంటే, నిన్ను, నన్ను, మనల్ని, సార్వత్రిక సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు కొరకు సిద్ధపరచడమే ఆయన యొక్క పని. హల్లెలూయా. మీరు నిద్రపోతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడా? మీరు నిర్లక్ష్యంగా ఉంటే పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తాడా? ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఆయన సిద్ధపరుస్తారు అనంటే, వారిని వారు ఆయనకు అప్పగించుకున్నప్పుడే దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు మన వాక్యంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. ఒకసారి ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్దాం, ఆ తర్వాత మరలా ఇటు వచ్చేద్దాము. 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము. ఇక్కడ ఒక సంఘటన జరుగుద్ది. ఏమిటి ఆ సంఘటన అంటే, అహష్వేరోష్ అనేటటువంటి ఒక రాజుకి భార్యను చూస్తారు, వెతుకుతారు. దానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మెమూకాను అనేటటువంటి ఒక ప్రధాని లేదా రాజు దగ్గర ఉండేటటువంటి ఆలోచనకర్తలో ఒక ఆయన. తన భార్య అయినటువంటి వస్తీ పొరపాటు చేయటాన్ని బట్టి మన రాజ్యంలో ఇలా ఉండకూడదని వాళ్ళు ప్లాన్ చేసి ఆ యొక్క సంస్థానములో ఉన్నటువంటి కన్యకలందరినీ పోగు చేస్తారు. హల్లెలూయా. ఆ సమయంలో తల్లిదండ్రులు లేనిదై లేదా మొర్దెకై యొద్ద పెంచబడినదైన ఒక స్త్రీ, ఒక కన్యక ఎస్తేరు కూడా ఆ యొక్క ఏమంటారండి, పెండ్లి కుమార్తె ఏర్పాటు కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొంటుంది. హల్లెలూయా. దేవుని ప్రణాళిక చూడండి ఒకసారి. అయితే ఇదంతా మనం పక్కన పెడితే అనేక మంది స్త్రీలు, అనేక మంది రాజుకు భార్యగా కావాలని అనేక మంది పోగు చేయబడి లేదా ఎన్నుకొనబడి ఏర్పరచబడి ఆ యొక్క సంస్థానంలో ఆ యొక్క మంచి ఆ యొక్క గదుల్లో సిద్ధపరచబడుచున్నటువంటి వారి కంటే ఎస్తేర్నే ఎందుకు రాజు ఇష్టపడ్డాడో మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దాని నుంచి కొన్ని ఆత్మీయమైన విషయాలు మనము నేర్చుకుందాం. వాస్తవంగా అనేకమైనటువంటి స్త్రీలు, ఒక్కొక్క స్త్రీకి 7 కన్యకలను అప్పగించాడండి రాజు. చూడండి ఒకసారి, వారిని తయారు చేయటానికి, వారిని పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి. సహజంగా పెళ్లి కుమార్తెను ఎంతసేపు తయారు చేస్తారని మీరు చెప్పండి అమ్మా?
అర్థం కావట్లే. అరగంట సేపు అంట, రైట్, ఇప్పుడు లేట్గా అర్థమే, అరగంట సేపు. కానీ ఆ కాలంలో అహష్వేరోష్ రాజు కాలంలో అలా ఉండేది కాదు. ఒక స్త్రీని పెళ్లి కుమార్తెగా సిద్ధపరచాలి అంటే దాదాపుగా మినిమం 12 మాసములు, 12 మాసములు అంటే 12 నెలలు సిద్ధపరిచే వాళ్ళకి మంచి పరిమళ ద్రవ్యములతోటి, ఏమండి, సుగంధ ద్రవ్యములతోటి ఇలాగున అలంకరిస్తూ వారి యొక్క శరీరాన్ని సుందరముగా మారుస్తూ వారికి విలువైన ఆహారాన్ని పెడుతూ 6 మాసములేమో, ఇక్కడ ఉంది కదా చూడండి 11వ వచనం, 2వ అధ్యాయము 12వ వచనంలో 12వ వచనం, 6 మాసములు గోపరస తైలముతోను. దేనితోటండి? గోపరస తైలముతో. చూసారండి? ఇంకా 6 మాసములు సుగంధ వర్గములతో. ఇలా 12 మాసములు సిద్ధపరిచారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క స్త్రీకి ఎంతమందిని ఉంచారంటే సుమారుగా 7 మంది. ఇది 9వ వచనంలో చూడండి, ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను. హల్లెలూయా. ఆ చెలికత్తెల అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలం అందు ఉంచాను. నేనేం చెప్తున్నానంటే వీళ్ళందరూ సిద్ధపరచబడతారు. ఇంకా కింద వచనాలు చదివితే ఏమంటుందంటే, కొంతమంది ఆలోచన ఎలా ఉంది తెలుసా స్త్రీలది, నేను రాజుకు భార్యగా అవటం ఎందుకులే, అవుతానో కానో కానీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటటువంటి కానుకలు, విలువైన వస్తువులు, అక్కడ ఒక నియమం ఉంది. ఏంటంటే ఏ స్త్రీ రాజుకు భార్యగా కావాలని వచ్చిందో ఆమె ఏమి కోరుకుంటే అవి ఏది తక్కువ చేయకుండా ఇవ్వండి అంటారు. కొంతమంది ధనధాన్యాల మీద, బంగారం మీద, ఆభరణాల మీద పడ్డారు. హల్లెలూయా. అంటే ఈ లోక సంపదల మీద పడ్డారు. ఈ రాజును బట్టి మనకి ఇవన్నీ దొరుకుతున్నాయని కావలసినంత కూర్చుకున్నారు కన్యకల్లో చాలామంది. కానీ ఎస్తేరు అలా కాదండి. ఎస్తేరు నిజముగా దేవుని చేత ఏర్పరచబడిన కన్యకై ఆమె నిజముగా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటానికి ఇష్టపడి ఒక కార్యం చేసింది. ఏంటంటే 15వ వచనం చదవండి, 2వ అధ్యాయము. స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక. దేవుని స్తోత్రం. అందరు ఆ మాట చదవండి. స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన, అందరు చదవాలి, హేగే నిర్ణయించిన అలంకారమును గాక ఆమె మరి ఏమీ కోరలేదు. హల్లెలూయా. అంటే హేగేకు తనను తాను సమర్పించుకుంది, అప్పగించుకుంది. ఒక విషయం అండి, రాజుకు ఏది ఇష్టమో అతని దగ్గర ఉన్నటువంటి హేగేకి తెలుసండి. హల్లెలూయా. అవునా కాదా చెప్పండి? మీ ఇంట్లో ఏమండి, నీకు పరిచయస్తులైనటువంటి వారు, క్లోజ్గా ఉన్నవారు, నీ అభిరుచులేంటో కొన్నైనా ఆ వ్యక్తికి తెలుస్తాయి. వాళ్ళ మనస్సు విధానం ఏముందో తెలుస్తుంది, వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. ఎందుకంటే అతని దగ్గర ఉన్నాడు కాబట్టి. రాజు యొక్క మనస్తత్వం ఏంటో, రాజు ఎలా ఉంటే ఇష్టపడతాడో, రాజు ఒక స్త్రీ ఎలా ఉంటే తన మీద దయ పుట్టుద్దో, దయా దాక్షిణ్యములు పుడతాయో ఈ షండుడైన హేగేకు తెలుసు. హల్లెలూయా. హేగేకు తెలుసు కాబట్టి ఈమె సంపూర్ణంగా హేగేకు అప్పగించుకుంది ఎస్తేరు. అక్కడ రాయబడింది ఏమనంటే, హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదండి. కింద వస్తే ఏముందంటే అదే కంటిన్యూషన్లో, ఎస్తేరును చూచిన వారికి అందరికీ ఆమె యందు దయ పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనం కూడా చదవండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును అందరికంటే, కన్యకలందరికంటే ఆమె అతని వలన
దయాదాక్షిణ్యములు పొందెను. చాలు, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, హోషేయ గ్రంథం అంటే ఒకసారి తీయండి, అక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయిపోదాం. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, హల్లెలూయా, హోషేయ గ్రంథం ఎన్నో అధ్యాయం, 2వ అధ్యాయం చూడండి, 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములను చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. హల్లెలూయా. దయాదాక్షిణ్యములు ఒక పురుషునికి స్త్రీ మీద కలిగినప్పుడే అతడు వివాహానికి ఇష్టపడతాడు. అది నిజమైన వివాహం. ఇప్పుడు ఈ యొక్క అహష్వేరోషు రాజుకి ఎస్తేరు మీద దయ పుట్టడానికి, దయాదాక్షిణ్యములు పుట్టడానికి ఆమె హేగే నిర్ణయించిన అలంకారములే ఆమె స్వీకరించింది, మిగతావేవి కూడా స్వీకరించలే. హల్లెలూయా, హల్లెలూయా. చూసేటటువంటి ప్రజలకు ఆమె ఎడల దయ పుట్టిందంట. అదండి దేవుడు అలంకరిస్తే, హేగే అలంకరిస్తే, లేదా పరిశుద్ధాత్మ దేవుడు అలంకరిస్తే ఒక క్రైస్తవుని ఎడల, ఒక క్రైస్తవురాడి ఎడల ఏమండి ప్రజలకు దయ పుట్టింది. హల్లెలూయా. అంతగా విధేయత కలిగిన జీవితం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా, ఇప్పుడు చూడండి, లోకంలో మీరు ఎక్కడ చూసినా కానీ మన ప్రాంతంలో చాలా తక్కువ, కానీ మీరు బయట నార్త్ ఇండియా సైడు ఇంక కొన్ని ప్రదేశాల్లో కనుక మీరు చూస్తే అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు శరీరం. మీరు కొన్ని వీడియోలు నేను కూడా చూశాను. ఒక పురుషుడు స్త్రీగా ఎలాగంటే అతడు మేకప్ వేసుకొని అలంకరించుకున్నది అబ్బాయి అని ఎవరు గుర్తుపట్టరు అంతగా. అందుకే బైబిల్లో దినవృత్తాంతం ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, పురుషుడు స్త్రీ వేషము వేసుకొనకూడదు, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. కానీ ఇప్పుడు ఒక పురుషుడు చాలా, అంటే ఒక అమ్మాయిలకి ఎంత అందంగా తయారవుతుంది అంటే ఆ మేకప్, ఆ కిట్లు అవన్నీ కూడా అలాగూ తయారవుతున్నాయి. దేవుడు అలంకరించే అలంకరణ అది కాదు. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఏమండి 3వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, ఒకసారి ఆ మాట చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము లేదా అంతరంగ పురుషుణ్ణి మీకు అలంకారముగా ఉండవలె, అది దేవుని దృష్టికి మిగుల. అవునా కాదా చెప్పండి, ఏమండి? ఇప్పుడు మనము దేవుడు కోరేటటువంటి అలంకారము పై రూపానికి సంబంధించిందా లేదా హృదయ అంతరంగానికి సంబంధించిందా? అలంకారం దేవుడు కోరుకునేది అమ్మా హృదయ అలంకారం. ఏ అలంకారము? హృదయ అలంకారం. దేవుడు కోరుకునేది హృదయ అలంకారం. ఎలాగూ ఇందాక సార్ చెప్పారు, ఏమని? అతనికి ఒక క్వశ్చన్ వేశారు, శరీరం తప్పు పాపం చేస్తే అసలు ఆత్మకి ఎందుకు శిక్ష? ఏమండి, అవునా? నిజమే కదా. మరి అదే అతనికి తెలిసింది అదే. ఈ లోకంలో ప్రజలు ఎలా ఉన్నారంట అండి, వారి మైండ్ సెట్ ఏముందంటే, ఓ నరకం ఉంది అంటారా బాబు, నరకం ఎక్కడుందిరా, మనమేమన్నా మన తాత ఏమన్నా వెళ్ళి చూచొచ్చాడా, మనమేమన్నా చూసాం, అసలు నరకం ఎక్కడుంది అంటారు. అది కరెంట్ ఎక్కడుందని అలా మెయిన్ వైర్ ముడితే తెలుస్తుంది కరెంట్ ఉందా లేదా అని. ఏమండి, లేదు, దేవుడు చెప్పిన ప్రతి మాట సత్యం. అయితే నేను నా చేయిని ఇలా అన్నాను అంటే నా మనస్సు దీన్ని ఇలా అనమంటుంది కాబట్టి నా చేయిని ఇలా. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, నీ మీదకి ఒకడు గొడవకు వచ్చాడు, నేను షర్ట్ పట్టుకున్నాడు, నేను బూతులు తిడుతున్నాడు, వెంటనే చేయి లెగుస్తుందా లేకపోతే మైండ్లో నుంచి చేయికి వచ్చి చేయి లెగుస్తుందా చెప్పండి? మనసులో నుంచి.
అదే మనసులో వద్దులేరా బాబు ఆడేదో తాగున్నాడు లేకపోతే ఏదో ఉన్నాడు ఎందుకులే గొడవ ఎక్కువైద్దని ఇక్కడ కంట్రోల్ చేస్తే ఈ చెయ్యి కూడా కంట్రోల్లో ఉంటుంది. అంటే ఈ శరీరం మొత్తాన్ని నడిపించేది ఏంటి? మన సబ్జెక్ట్లోనే ఉండాలి. ఇంకొద్ది పక్కకు వచ్చా. ఈ శరీరం మొత్తంలో ఉండేది ఏంటి? ఎవరి కంట్రోల్లో ఉంటుంది? అయ్యో, లోగా గారు బెటర్ అండి మీ అందరికంటే. హాయిగా నిద్రపోతున్నారు, నాకేం సంబంధం లేదు. మీ బాధ మీరు పడండి. నన్ను క్వశ్చన్ అడగడు, నేను ఆన్సరు చెప్పను అన్నట్టు. మరి మీరు వింటున్నారు, సమాధానం చెప్పట్లే. మన శరీరంలో 2 నియమాలు ఉంటాయండి. ఎన్ని? ఒకటి ఆత్మ నియమము, ఒకటి శరీర నియమం. నియమాలు నేను చెప్పేది. ఈ శరీర నియమము, ఆత్మ నియమము, ఈ రెండిట్లో ఏదైతే మనలో దేవుడించినటువంటి పరిశుద్ధాత్మకు లేదా దేవునికే తనను తాను అప్పగించుకుంటుందో ఆ క్రియలే బయటకు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు శరీర నియమం అప్పగించుకున్నది అనుకోండి, ఈ శరీర నియమం గనక అది ఈ ఆత్మ మీద ఏలుబడి చేస్తే, జయం పొందితే అన్ని శరీర క్రియలే వస్తాయి. ఒక అమ్మాయిని చూసినప్పుడు ఏమేమో వాడు ఆలోచిస్తూ ఉంటాడు, ఒక అబ్బాయిని చూసినప్పుడు ఏమేమో ఆలోచిస్తూ ఉంటాడు. అంటే నియమం పనిచేస్తూ ఉంటుంది లోపల. మనిషి చూస్తానికి ఇలే చూస్తాడు, కానీ లోపల నియమాలు పనిచేస్తూ ఉంటాయి. అందుకనే పౌలు అంటాడు, అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యుడను, ఇట్టి నియమము నుంచి నన్ను విడిపించువారు ఎవరు అంటాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నా ప్రభు అయిన యేసుక్రీస్తునకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. ఒకసారి మరలా పేతురుకు వద్దామండి. అక్కడ చూడండి, సందర్భం వచ్చింది కాబట్టి మన అలంకారములు ఎలా ఉండాలి. 7వ అధ్యాయమేనండి. 7వ అధ్యాయంలో 25వ వచనం, 5వ వచనం చదవండి. శరీర విషయంలో పాప నియమనమునకు దాసుడనై ఉన్నాను అన్నాడు కదండి. ఇప్పుడు ఇదే రోమీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట కూడా మనం చదువుదాం. ఎక్కడుంది ఆ మాట అంటే, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. 16వ వచనం చదవండి. 6వ అధ్యాయం, రోమ 16వ వచనం, 6:16. చూసారా అండి? దేవుని చేతిలో లేదు నీ జీవితం, నీ చేతిలోనే ఉంది. అవునంటారా కాదంటారా? నీ చేతిలోనే ఉంది. ఇక్కడ చూడండి, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురే దానికే దాసులగుదురని మీరు ఎరగరా. హల్లెలూయా. కింద మీరు పాపమునకు దాసులై ఉంటేరు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఎవరికి దాసులం? పాపానికా, నీతికా? నీతికి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగినటువంటి నీతికే మనము దాసులం. అందుకనే మనలో నుంచి ఏం బయలు రావాలండి? మృదువైనట్టు, సాధువైనట్టు గుణమను అక్షయ అలంకారం మనలో నుండి ఇట్టిది దేవునికి ప్రియమైనది. మరలా చెప్పుచున్నాను, నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీ వలన కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను సిద్ధపరచాలి. హల్లెలూయా. ఆయన సిద్ధపరచాలి అని అంటే ఆ ఆత్మదేవునికి నువ్వు అప్పగించుకోవాలి. నీవు అప్పగించుకోకుండా, నువ్వు సిద్ధపడకుండా పెండ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపరచబడలేవు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడండి, ఏమండి, ఒక్కడే పురుషునికి అనగా
క్రీస్తుకు సమర్పించవలన నేను మిమ్మల్ని ప్రదానం చేసిన. అయితే అపవాది ఆది నుండి ఉండవాడు ఎవరంట? అపవాది ఒకవేళ తన యొక్క కుయుక్తి చేత మిమ్మల్ని మోసపరుచునేమోనని నేను భయపడుచున్నాను అంటాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు బాధ కూడా అదేనండి. 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నాడంటే, దేవాసక్తితో ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలన మిమ్మును ప్రదానము చేస్తుంది. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని. దేని నుండి? సరళత నుండి, పవిత్రత నుండి. దేవుని సంగమా, నీలో పవిత్రత పరిశుద్ధత లేకపోతే నీవు కానీ నేను కానీ పరలోకంలో ప్రవేశించలేం. మనం దేవుడు మోసపరచలేమండి. పాస్టర్ని మోసపరచవచ్చు, అన్నదమ్ములు మోసపరచవచ్చు, తల్లిదండ్రులు మోసపరచవచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేం. నో. మనము పరిశుద్ధులుగా బ్రతకాలి ఎల్లప్పుడు. శోధనలు రావా, టెంప్టేషన్స్ రావా అంటే వస్తాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాయి. ఆయన మనవలే శోధింపబడినను పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. యేసు ప్రభుకు శోధనలు రాలేదా? వచ్చాయి. కానీ ఆయన జయించాడు. ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేయమన్నాడు సాతానుడు. వాడు మాట విన్నాడా? వినలే. ఇక్కడ నుంచి దూకు, దూతలు ఉన్నారుగా పట్టుకుంటారన్నాడు. దూకాడా? లేదు. వాడిని గద్దించాడు ప్రభు. ఫైనల్గా ఏమన్నాడంటే, ఈ లోకరాజ్యంలో మహిమంతా యేసు ప్రభుకు చూపించి నాకు మొక్కు, ఇదంతా నీకు ఇస్తానంటే, సాతానా నువ్వు దేవుణ్ణి శోధింపవలను గద్దించాడు. వెంటనే అక్కడుంది, అంతటా వాడు ఆయనను విడిచిపోయాను. శోధనకి నువ్వు లొంగిపోతే వాడు నీలోకి వస్తాడు. శోధనకు నువ్వు జయిస్తే వాడు నీ యొద్ద నుంచి పాడిపోతాడు. ఎంతో కాలం నీ దగ్గర ఉండడు. కానీ ఏ విషయంలోనైనా నువ్వు శోధనకి, పాపానికి, నీ హృదయంలో అపవిత్రతగా గనక అవకాశం ఇస్తే ఆ ఒక్క పాపం ఇంకనేక పాపాలు చేసే విధంగా నిన్ను పాపిగా మార్చేస్తుంది. అందుకే దేవుని సంగమా మనం ఏ విషయంలో కూడా దేవునికి అవకాశం ఇవ్వకూడదు. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన మంచి ఏదో చెడేదో మనకు బోధిస్తాడు. కాబట్టి మనం అలాగున నడుస్తాం. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్తలోకి రండి. 25వ అధ్యాయము 25వ అధ్యాయము 6వ వచనం చదవండి. వినబడేను. ఆ కన్యకలందరూ లేచి, చూసారా అండి? ఎప్పుడు వినబడ్డదంట ఆ స్వరము? అర్ధరాత్రి వేళ ఆ స్వరం వినబడి, ఇదిగో పెండ్లి కుమారుని ఏంటంట స్వరము. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడేను. మనకు కూడా వినబడుద్దండి. దేవుని రాకడ వచ్చినప్పుడు మధ్యాకాశంలో నుండి ఒక బోర శబ్దం వినబడుద్ది మనకి. అప్పుడు మనం సిద్ధపరచబడిన వారు ఏం చేశారంట చూడండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీవిటీలు చక్కపరిచిరి. గాని ఇక్కడ సమస్య. ఆ గానిలో ఎంత అర్థం ఉందో తెలుసా అండి? కన్యకలందరూ లేచారు. అందరూ లేచారు. ఎంతమంది కన్యకలు? 10 మంది. జాగ్రత్తగా వినండి. 10 మంది కన్యకలు. ఎంతమంది కన్యకలు? అక్కడ కన్యకలు అని రాశారుగా పాస్టర్ గారు. 10 మంది కన్యకలు అన్నాక ఇంకేంది సమస్య అనుకోవచ్చు. అని అది కాదు. మీరందరూ బాప్తిస్మం తీసుకొని ఉండొచ్చు. హలో, మీరందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడవచ్చు. హలో, జాగ్రత్త.
అయినా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. ఎందుకు పాస్టర్ గారు? అరే బాప్తీసం తీసుకుంటే పరలోక రాజ్యం కదా, కరెక్టే. మరి దేవుని ఆత్మచేత నింపబడి అన్య భాషలు మాట్లాడితే పరలోక రాజ్యం కదా, కరెక్టే. కానీ ఎందుకు కానీ ఇంకనేమన్నారు చూడండి, 8వ వచనం, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. హల్లెలూయా. వెలుగు మనలో నుంచి ప్రకాశించాలి అనంటే మనలో మన అంతరంగ పురుషుడు ఏమండి, మన 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 యొక్క హృదయం అనే ఆ యొక్క అంతరంగ పురుషుడు పరిశుద్ధతతో నింపబడాలి, నీతితో నింపబడాలి. హల్లెలూయా. నూనె అంటే ఏంటండి? చూడండి, వారికి ఈ బుద్ధిగల కన్యకలకు నూనె ఉండటానికి కారణం ఏంటంటే వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు అప్పగించుకొని వారు జాగ్రత్తగా నూనెను కాపాడుకుంటున్నారు. మనకు నూనె లేదా అభిషేకం, ఆ వెలుగు మనలో నుంచి రావాలి అంటే వెలుగై ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఎల్లప్పుడూ నివసించున్నట్లుగా మనం చూసుకోవాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడా లేదండి? ఇంకా కిందికి వస్తే ఆత్మను ఆర్పకుడు. చదవండి ఆ మాటలు, నా ముఖం చూస్తారంటే 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన వచనం చెప్పగానే అలా రాగానే మీరు అలా తీసేయాలన్నమాట. ఏముంది అక్కడ? థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మను 30వ వచనం చదవండి అమ్మా. 4వ అధ్యాయం 30వ వచనం, 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు విమోచన దినం అంటే ఏంటండి? విమోచన దినం ఏంటి? ఆదివారమా? కాదు. లేకపోతే 2030 విమోచన దినము కాదు. విమోచన దినము అనంటే మనము ఈ లోకములో నుంచి ఎత్తబడే దినము. హల్లెలూయా. అప్పటి వరకు ఎవరి యందు మనం ముద్రించబడ్డామో? పరిశుద్ధాత్మ యందు. ఎవరి యందండి? చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక ఏముంటుంది అనంటే ఆత్మను ఆర్పకుడి. ఇంకో మాట 1వ అధ్యాయం, ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆయన సంపాదించుకొనిన ప్రజలకు యేసు క్రీస్తు తన సొత్తైన ప్రజలకు కీర్తి కలుగుటకై విమోచనము కలుగుటకై ఈ ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు. ఏది మన స్వాస్థ్యం? ఈ భూమి అండి. హలో, ఈ భూమి మన స్వాస్థ్యం. మన స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకం. ఎస్, కరెక్ట్. ఎక్కడ మన స్వాస్థ్యం ఉంది? చాలామంది క్రైస్తవులండి అరే ఇదేరా మన స్వాస్థ్యం అన్నట్లుగా అన్నీ కూర్చుకుంటారు. ఇది కాదు మన స్వాస్థ్యం. ఇది మనము ఇక్కడ మనం ఎవరము? రైట్ వర్డ్ కోసం నేను చూస్తాను. ఇక్కడ మనం ఎవరము? ఎవరు చెప్పారు? ఎస్, యాత్రికులు. ఇంకో మాట పరదేశులం. హల్లెలూయా. ఇక్కడ మనం ఎవరమండి? పరదేశులం. పరదేశి అని అంటే ఇది స్వదేశం వీడిది కాదు, యాత్రికులు. ఇప్పుడు మీరు యాత్రకు వెళ్తారండి, హిమాలయ యాత్రకు వెళ్తారు, ఎక్కడ ఇంకేటో వెళ్తారు, యాత్రకు వెళ్తారు 15 రోజులు. ఎక్కడికి? యెరూషలేం. ఆడుంటారా? ఉంటారు. మరలా ఎక్కడికి? స్వదేశానికి వస్తాం. మనము ఈ లోకానికి యాత్ర చేయడానికి వచ్చాం. ఎవరు అంటున్నారంటే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు ఆ మాట చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని కొరకు కనిపెట్టుకొనుచున్నా. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి? ఇంకో మాట 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎబ్రీ 11:13 13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద
పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై దేవుని సంగమా, మనము పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనము ఆయన యందు మనం ముద్రింపబడి ఉన్నాం విమోచన దినం వరకు. అందుకనే ఈ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారంటే వారి దివిటీలను చక్కపరుచుకున్నారు. ఎప్పుడు పెళ్లి కుమారుడు వస్తాడో తెలియదు అన్నట్లుగా వారు ప్రతిరోజు సిద్ధపాటు కలిగిన జీవితమే జీవించారు. అవునా కాదా చెప్పండి? అక్కడ క్లియర్గా 25వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త. పోలి ఉన్నది. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు ఏం తీసుకొని పోలేదండి? సత్క్రియలు లేదా పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైన అలంకారము, ప్రేమ, సంతోషం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం, ఏమండి ఇవన్నీ తీసుకోకుండా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా వారు సొంతగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉందిగా నూనె చాలు. దేవుని బిడ్డలారా, నిన్నటి భక్తి నిన్నటి వరకే పరిమితం. ఈరోజు పరిశుద్ధత, ఈరోజు భక్తి ఈరోజు మట్టుకే పరిమితం. రేపు నీ జీవితం మళ్ళా కొత్తగా ఉండాలి. నేనండి అసలు 5 సంవత్సరాల క్రితం మండానండి అని అంటే, మరి ఇప్పుడు ఆరిపోయావు కాబట్టి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించమంటాడు ప్రభు. 10 సంవత్సరాల క్రితం మండిన మంట అది పెరుగుతూనే ఉండాలి కానీ తరిగిపోకూడదు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సంఘము అనగా ఈ సార్వత్రిక సంఘంలో బుద్ధిగల కన్యకలు ఉంటారు, బుద్ధి లేని కన్యకలు ఉంటారు. అందరూ క్రైస్తవులే, అందరూ బాప్తీసం తీసుకున్న వారే, అందరూ పరిశుద్ధాత్మలో ఆనందించేవారే. కానీ వారిలో కొన్ని పాపాలు, రహస్య పాపాలు, సీక్రెట్ సిన్స్ ఉండటాన్ని బట్టి పాస్టర్ గారికి తెలియదు, మా సంఘంలో ఎవరికి తెలియదు అనుకుంటాడు వీడు. ఈమె మా భర్తకు తెలియదు అనుకుంటారు. కానీ చూచుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన కనుసైగలో నుండి ఎవరు తప్పించుకోలేరు. నువ్వు పాతాళానికి వెళ్తావా, అక్కడ ఉంటాడు. నువ్వు సముద్ర అగాధములోనికి వెళ్తావా, అక్కడ సర్పానికి ఆజ్ఞాపిస్తా. నువ్వు ఇంటికి వచ్చి గోడ మీద చేయగానే, అబ్బా నేను తప్పించుకొని వచ్చానురా బాబు అని గోడ మీద వేయగానే సర్పము కరుస్తుందని ఆ యొక్క పాత నిబంధనలో దేవుని వాక్యం. అంటే దేవుని నుండి మనం ఎవ్వరము తప్పించుకోలేమండి. అందుకే సిద్ధపాటు కలిగినటువంటి జీవితం మనము జీవించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు అండి, ఆ ఆత్మ దేవుడు నడిపించే విధానమే చాలా ప్రత్యేకమైంది. హల్లెలూయా. అది మనం కావాలి. శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నప్పుడు అండి, ఆ యాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ ఆనందమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ యాత్రలో శ్రమలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఆ యాత్రలో శ్రమ, ముళ్ళు, అవమానానికి మించిన మహిమ ఉంటుంది. అలా నడుస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఆయనంట అవమానమును నిర్లక్ష్యం చేసి పొందబోయేటటువంటి మహిమ మీద దృష్టించాడంటే యేసు ప్రభు. హల్లెలూయా. అట్లాగే ఈ మోషే కూడా అంతే. ఆ అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. హల్లెలూయా. ఈరోజు సంఘస్థులు చాలామంది సుఖభోగాలకు అలవాటు పడుతున్నారండి. కొంచెము శ్రమ వచ్చినా దేవుని మీద సనుగుతున్నారు, కొంచెము రోగం వచ్చినా దేవుని మీద అలుగుతున్నారు. కానీ శ్రమను సంతోషంగా స్వీకరించేవారు లేరు. మోషే అంటున్నాడు, క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. క్రైస్తవుడంటే శ్రమనే అసలు ఆయుధంగా పట్టుకుని వెళ్ళాల్సినటువంటి ఆ యొక్క నియమం మనకు ఉందండి. శ్రమలందు ఆనందించాలి. ప్రతి వారు ఏంటండి, సంతోషం ఎందు ఆనందిస్తారు. ప్రతి వారు 4 దిక్కుల కలిసి వస్తే ఆనందిస్తారు. కానీ క్రైస్తవుడు అలా కాదండి. శ్రమల సైతము కూడా ఆనందంగా స్వీకరించాలి. యేసు ప్రభు అలా స్వీకరించాడు. హల్లెలూయా. కాబట్టి హేగే నియమించినటువంటి వస్తువులు, పరికరాలు, అలంకారము, దానిని మాత్రమే ఎస్తేరు కోరింది.
అది మాత్రమే అలంకరించింది. రాజు తన దండమును ఎస్తేరు వైపు చాపాడు, తనను భార్యగా స్వీకరించి. అలాగే సంగమ, నీలో నాలో మనలో గనక పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేస్తూ ఆయన యొక్క నడిపింపుకు గనక మనం అప్పగించుకుంటూ అలాగుననే మనం ముందుకు కొనసాగితే ఒక దినాన యేసు ప్రభుకి ఇష్టమైన భార్యగా మనం సిద్ధపరచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పెళ్లి కుమారుని ఎదుర్కోబోయే రోజు ముందుగానే ఉంది. అంతఃపురములోనున్న పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి వస్తుంటే మనం ఆయన ఎదుర్కోబోతున్నాం. ప్రజెంట్ మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత అలంకరించబడుతున్నామండి ఆయన పోలికలో. ఈ అలంకరణ కంప్లీట్ అయిన తర్వాత, లేదా దేవుని రాకడ వచ్చేంత వరకు మనం ఉంటే ఈ అలంకరణ కంప్లీట్ అయ్యింది, లేదా మనము పోయే లోపైన ఆయనకి ఇష్టమైన వారముగా మనం అలంకరింపబడితే, గుణమను అక్షయ అలంకార్, సాధువైనటువంటి అక్షయ అలంకార్. నిన్ను చూసినప్పుడు ఇతరులు నీ దయను పొందుకునే విధంగా ఉండాలి. చాలా ర్యాష్గా మనం ఉండకూడదండి. ప్రేమతో, దయతో, నమ్రతతో, మర్యాదపూర్వకంగా మాట్లాడటం నేర్చుకోవాలి మనం. ఆ క్రీస్తు స్వభావం లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవి మనం అలంకరించుకుంటూ వాటి చేత నింపబడుతూ ఉన్నప్పుడే మనము యేసు క్రీస్తుకి ఇష్టమైన భార్యలుగా మనం సిద్ధపరచబడతాం. హల్లెలూయా. ఇదే పెండ్లి కుమార్తె సంఘం. పెండ్లి కుమార్తె సంఘముగా మనం సిద్ధపరచబడతాం. ఎప్పుడు సిద్ధపరచబడతాం? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను సిద్ధపరచు. పరిశుద్ధాత్ముడా, నాలోనికి రండి, నా మీద సర్వాధికారము తీసుకోండి.